హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏటీపీ అమ్మాయి ఆయుషు. ఇది వచ్చేసి ఇంకా నేను షిరిడీకి వెళ్ళాను కదా, సో సెకండ్ డే అనమాట. సో మేము వెళ్ళింది ట్యూస్డే నైట్ వెళ్ళాము. సో ట్యూస్డే నైట్ వెళ్తే అక్కడికి వెళ్ళేపాటికి వెన్స్డే 2 o'clock అయిందనమాట. సో వెన్స్డే 2 o'clock అయింది. ఇంకా అప్పుడు వచ్చేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ఆ రోజు కూడా వెన్స్డే రోజు కూడా మేము దర్శనం చేసుకున్నాము. సో ముందు వీడియోలో పెట్టేసిన అది. ఇది వచ్చేసి మెయిన్గా మనకు థర్స్డే కదండి, సాయిబాబా అంటే థర్స్డే మనం మంచిగా దర్శనం అయితే మాకు ఆ రోజే కావాలనుకున్నాము. ఏమంటే ఒక ముందు వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంతా ఏం చేద్దాము అనేసి అయితే రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వెన్స్డే రోజు దర్శనం చేసుకొచ్చాము. ఇది వచ్చేసి థర్స్డే రోజు అనమాట. థర్స్డే మార్నింగ్ 9:30, 10కి అయితే ఇంకా రెడీ అయితే అయిపోయేసి వెళ్ళిపోయామన్నమాట. సో టిఫిన్ అయితే చేసి వెళ్దాము, అక్కడికి వెళ్ళాక ఎంత లేట్ అవుతుందో తెలియదు కదా, సో అందుకే ఇంకా టిఫిన్ చేసి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. అందుకోసమే ఇంకా మేమైతే ఇంక బయటకి అయితే వచ్చేసాం టిఫిన్ చేద్దామని. బయట అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇక్కడ వచ్చేసి రూమ్స్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తం అంతా కూడా రూమ్సే అనమాట. సో మనం ముందే బుక్ చేసేసుకోవాలి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరైనా షిరిడీకి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో. ఇంకా ఇక్కడైతే ఇంకా ద్వారకా శక్తి పీఠం అని ఉంటుంది అక్కడ. సో అక్కడ ద్వారకా విలాస్ అండి, ద్వారకా విలాస్లో ఇక్కడ రూమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకైతే ఇటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అంటే మాకు కూడా కొత్త కదా, ఫస్ట్ టైం వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే ఎక్కడ ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా బాగుంటుంది ఏంటి అనేది అయితే మేమైతే ఇంకా చాలా తిరిగాంలేండి. అసలు మన ఆంధ్ర ఫుడ్ కావాలనేసి అయితే చాలా చోట్ల తిరిగాము. ఇక్కడైతే ఇదంతా కూడా బిల్డింగే అనమాట. ఇదంతా కూడా మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇంకా అదంతా కూడా ఇంకా అలాగా తీసి నేనైతే బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను ముందు. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. మా బాబు అయితే ఫస్ట్ పార్క్కి వెళ్ళేసి ఆడుకోవాలి అనేసి అయితే మారం చేస్తున్నాడు అనమాట. మేము చెప్పాము, సో టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆడుకుందులేదన్నా అని చెప్తే ఇంకా అస్సలు వినట్లేదు అనమాట. మా బాబు అయితే వెళ్ళాలి అనేసి అయితే ఇంకా అదే అనమాట, రావట్లేదు. నేనైతే ఇంకా లాక్కొని అయితే వెళ్తూ ఉన్నాను, ఇంకెక్కడికి రాలేదు. నేనైతే ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా ఇలాగైతే వెళ్తున్నామండి. సో చాలామంది అడుక్కుంటూ వెళ్ళామన్నమాట హోటల్స్. ఇటు సైడ్ మేము ఫస్ట్ రైట్ సైడ్ అయితే వెళ్ళామన్నమాట. రైట్ సైడ్ అయితే అసలు హోటల్స్ ఏమీ లేవన్నమాట. అక్కడికి వెళ్ళేసి మరీ రిటర్న్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకు వచ్చాము. ఇక్కడైతే ఏదో ఒకటి ఆంధ్ర భోజనం అని కనిపించింది అనమాట. ఫుల్ అంతా హిందీనే అనమాట. హిందీనే ఎక్కువ, అంతా హిందీనే లేండి. ఒక తెలుగు అక్షరం చూద్దామన్నా కూడా ఎక్కడ లేదనమాట. ఏదో ఒకటి హోటల్ పేరు మాత్రం ఆంధ్ర భోజనం అని ఉంది, కానీ అక్కడ టేస్ట్ అంటే అసలు నిజంగా తలుచుకుంటే అసలు వాళ్ళు ఎలా తిని బతుకుంటారబ్బా ఈ ఫుడ్ అనిపిస్తుంది. అంత ఘోరంగా ఉంది అనమాట. మనకు అక్కడ ఫుడ్ అలవాట్లేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అనేసి అయితే నేనైతే ఇడ్లీ తీసుకున్నానండి. ఇడ్లీ కూడా అసలు బాగాలేదండి. మొత్తం అంతా కూడా మైదా పిండితో చేసినట్టు ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ అదే అంటున్నాడు, తెలిసి ఇడ్లీనే తీసుకున్నావు ఎలా ఉంది అనేసి అయితే అడుగుతున్నాడు. ఏదో కొంచెం పర్లేదు అన్నట్టు ఇంకా అలాగైతే ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఒకరేమో రైస్ తీసుకున్నారు, మా బాబు వచ్చేసి పూరి కావాలనేసి అయితే పూరి తీసుకున్నారనమాట. వెతికి మరీ ఇక్కడికి వచ్చాము. ఈ టేస్ట్ మాత్రం అసలు బాగాలేదు ఫ్రెండ్స్. నిజంగా అంటే ఇక్కడనే కాదు, ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇంకా టేస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట. సో కారం ఉండదు, ఏముండదు, సప్పగా ఉంటుందండి. ఏదో రకమైన టేస్ట్, అసలు తినలేము అసలు నిజంగా. కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో తింటున్నాం అనమాట. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్, మన తెలుగువారి సాంప్రదాయం కానీ, తెలుగువారి భాష కానీ, తెలుగు లాంగ్వేజ్, తెలుగు ఫుడ్ అసలు చెప్పనవసరం లేదులేండి, అలా ఉంటుంది. ఇంకా ఏం చేద్దాము, మనం ఇంకా అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది, తప్పదు. ఇంకా ఏదో ఒకటి తిని ఇంకా మన పని కంప్లీట్ చేసేసుకొని వచ్చేయాలి అనమాట. ఇంకా నేను అదే చెప్తున్నాను, ఇడ్లీ బాగాలేదు, ఇంకా వేరేది ఏమైనా తీసుకుంటే మా హస్బెండ్ అన్నీ అలానే ఉంటాయి ఇక్కడ అనేసి అయితే ఇంకా చెప్పారనమాట. ఇంకా మొత్తం అంతా కూడా హిందీ, ఇంకా లాంగ్వేజ్ కూడా అర్థం కాదు వాళ్ళకు. హిందీ వచ్చింటే పర్లేదు. ఇంకా ఏదో అలాగా తినేసి ఇంకా దర్శనానికి అయితే ఇంకా వచ్చేసామండి. ఇక్కడైతే అంటే మేమున్న రూమ్స్కి కొంచెం దగ్గర, అంటే మరీ అంత దూరం కాదు, మరీ అంత దగ్గర కాదు. ఇంక మేము హోటల్స్కి ఎలాగో వచ్చాము కదా తినడానికి, ముందుకు నడుచుకుని ఒక హాఫ్ వచ్చేసామన్నమాట. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఇంకా సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు అనేసి ఇంకా అలాగే నడుచుకుంటూ వస్తున్నాను అనమాట.
ఇది వచ్చేసి టెంపుల్ ముందు విగ్రహం అనమాట, సాయిబాబాది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి తీస్తున్నాను అనమాట. అంటే ఇంకా మంచిగా కనపడిచింది, అందుకోసం ఇంక ఇక్కడ నుంచి ఇంకా తీసేస్తాను అనమాట. ఇంకా ఇదంతా కూడా టెంపుల్ అండి. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది, కానీ మనకు సెల్ అలో లేదు కాబట్టి మనం ఇంకా తీసుకెళ్ళలేం లోపలికి. ఇంక ఇది వచ్చేసి టెంపుల్ బయట బాగుంది. మాకైతే 2 times దర్శనం అయింది కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎవరికైనా 1 time దర్శనం అయిందంటే ఇంక చాలే బాబు వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా బాగా జరిగిందనమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంక బయటకు వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు ఇంక ఇక్కడంతా కూడా వీడియో అయితే కవర్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాను, అది నైట్ తీసాను అనమాట. నైట్ తీసింటే కొంతమందికి అంటే క్లారిటీ ఉండదు, సో అందుకోసం ఇంకా నేను మరి ఇంకా డే టైం కదా, అది కూడా క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చేసింది ఆ రోజు. అంటే అక్కడ ఫుల్ అంటే మరి ఇంకా ఆ రోజు నైట్ వచ్చింది, తర్వాత ఈ డే టైం కూడా ఇంకా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా ఫోటోషూట్కి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇంకా అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అంటూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా అలాగా తీసేసుకున్నామండి కొన్ని ఫొటోస్ అలాగా. ఇంకా ఇదనమాట, చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయంకి వస్తే మాత్రం కష్టమే అండి. ఇంకా అక్కడ ఉన్న అన్ని రోజులు మనం సర్దుకొని తినేసేయాలి, ఏదో ఒకటి తినేసి ఇంకా వచ్చేయాలి అనమాట. చాలా అదృష్టం ఉండాలి మనకు. ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు రెండు సార్లు మనకు దర్శనం అవ్వడం కానీ, ఇలా మంచిగా హ్యాపీగా దర్శనం అవ్వడం కానీ, అన్నిటికీ కానీ ఏదైనా అదృష్టం ఉండాలన్నమాట. లక్ ఉండాలి. ఆ దేవుడి దయ అనేది ఉంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుందన్నమాట. అంత మంచి జరుగుతుంది అంటారు కదా. సో అలా అండి. ఇక్కడైతే నేను ఏవో కొన్ని రీల్స్ తీసుకున్నాను, తర్వాత కొంచెం వీడియో తీసుకుని నేను కొంచెం ఫొటోస్ ఇలా అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా విగ్రహం ఉంది కదా, ఇంకా పక్కన అనమాట, పక్కన బ్యాక్ సైడు. ఇంకా నాకైతే విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదంతా కూడా ప్లేస్ అయితే చాలా బాగుందండి. అంతా కూడా షూటింగ్ ప్లేస్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా అలాగనేసి మీరు కూడా చూస్తారు కదా, నేను ఒక్కదే కాకపోయినా మీరు కూడా చూస్తారు కదా అనేసి అయితే ఇంకా మీకోసం అంతా కూడా ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు ఇంకా నైట్ ఆల్రెడీ ఇంత ముందు రోజు టాయ్స్ అన్నీ కొనుక్కున్నాడండి. ఇంక మరీ కూడా కావాలి నాకు ఫస్ట్ కొనివ్వండి అనేసి అయితే ఫుల్ అంటే ఫుల్ మారం చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను వీడియో తీసుకుందాం కొద్దిసేపు ఉండు నాన్న వెళ్దామని చెప్పేసి ఇలాగ సర్ది పెట్టుకొని ఇంకా వీడియో అయితే కంప్లీట్ కొంచెం తీసేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా మొత్తం సాయిబాబా టెంపుల్ లోపల కూడా చాలా బాగుందండి. అసలు విగ్రహాలు అయితే అంటే ఒక 2 చోట్ల విగ్రహాలు ఉన్నాయి సాయిబాబావి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు మనిషి ఎలా ఉన్నారో సేమ్ అలానే అనమాట. చూస్తే అసలు మనిషి అక్కడ కూర్చున్నాడేమో అన్నంత ఇదిగా ఉంటుందండి సాయిబాబా విగ్రహాలు అయితే. చాలా బాగా అనిపించింది మనకు. అండ్ మంచిగా నీట్నెస్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి టెంపుల్స్ ఇవన్నీ కూడా మన ఆంధ్రాలో ఉంటే చాలా బాగుండు, ఇంకా బాగా డెవలప్ చేసుకునే వాళ్ళం మన ఆంధ్ర వాళ్ళు అనేసి నాకైతే అనిపించింది అనమాట. ఎందుకో తెలియదండి, మన దేవుళ్ళందరూ మన హిందూ దేవుళ్ళందరూ వెళ్ళేసి ఎక్కడెక్కడో ఉన్నారనమాట. ఓన్లీ మన తిరుపతి వెంకన్న స్వామి మాత్రం మన తెలుగు వారిలోనే ఉన్నాడు. సో ఇదనమాట. ఇక్కడైతే మా బాబు ఇంకా కోపంగా ఉన్నాడు, బొమ్మలు ఇప్పించలేదు అనేసి అయితే ఇంకా ఫోటో తీయనేసి అయితే అడిగాడు. ఇంకా తనకు అలాగే ఫోటో తీసేసి ఇంకా వీడియో కూడా అలాగే షూట్ చేసుకున్నాను అనమాట. సో ఇదండి. ఇంకా ఇలా అయితే ఫుల్ ఆ రోజంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. మంచిగా దర్శనం కూడా మంచిగా జరిగేసింది అనమాట. ఇంకైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా ఆ రోజు ఏమంటే మేము 9:30కి బయలుదేరేసి వచ్చామా, 11:30 కల్లా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. కానీ ఆ రోజు ఏంటంటే థర్స్డే కదా, మనకు 12 గంటలు కరెక్ట్గా హారతి అయితే ఇస్తారనమాట సాయిబాబాకి. ఇంకా ఆ టైంలో హారతి ఇచ్చేటప్పుడు ఒక 1/2 అవర్ ఇంకా దర్శనం అయితే స్టాప్ చేస్తారనమాట. ఒక 1/2 అవర్ స్టాప్ చేశారు. ఇంకా ఒక 1 అవర్ అలాగా మేము వెయిట్ చేసామండి. ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసాము అపార్ట్మెంట్స్ అంటే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసామన్నమాట. అందుకే ఇంకా 4 అలాగా మేము బయటకైతే వచ్చేసామండి. మొత్తం దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇలాగ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇంకా నైట్ చేసిన షాపింగ్ చాలదు అన్నట్టు ఇంక మరీ కూడా సెకండ్ టైం కూడా ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నారు అనమాట మా బాబు. ఇంక నాకేంటంటే ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు పెద్దగా ఏది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏదైనా తీసుకోవాలంటే. ఎందుకంటే ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి. సో అందుకోసమే
ఇంకా మా బాబు అంటే పిల్లలంటే ఇంక మామూలే కదండి, బొమ్మలు ఇంకా టాయ్స్ అవి ఇవి కావాలి, ఎన్ని ఉన్నా కూడా కావాలి అనేసి అయితే అడుగుతూ ఉంటారనమాట. సో ఫైనలీ ఇలా ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా రూమ్స్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. మా జతలో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము మా బాబుకి టాయ్స్ కొనుక్కుందాం అనేసి అయితే వచ్చాం కదా, వాళ్ళు ఇంక వెళ్ళిపోయారండి. మీరు రండి మేము వెళ్ళిపోతాము అనేసి అయితే చెప్పి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా అదండి, ఇంకా ఆ రోజైతే ఇంకా చెప్పాను కదా, ఇంకా రూమ్కి అయితే అప్పుడు వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చి ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఇంకా 4కి అలాగా రూమ్కి వచ్చాము. ఒక 6:30కి అలాగా మరి ఈవినింగ్ బయటికి వెళ్ళేసామన్నమాట. అంటే ఆ రూమ్స్ ముందు పార్క్ ఉంది, చాలా బాగుందన్నమాట ప్లేస్ అయితే. ఇంకా బాబు మార్నింగే అడిగాడు కదా పార్క్కి అలా వెళ్దాం రా అనేసి అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే మా బాబు ఆడుకుంటున్నాడు, మేము అలాగా కూర్చొని ఉండిపోయాము. ఇది వచ్చేసి రూమ్స్ దగ్గరే అనమాట. మేము రూమ్స్ తీసుకున్నాం కదా, అక్కడ వెయిటింగ్ అంటే స్టార్టింగ్లోనే మనకు ఇలా అయితే విగ్రహం అయితే ఇలా ఉందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనిషి పనుకున్నట్టే ఉందండి, చాలా బాగుంది. ఇంకా అక్కడ అలాగ ఫోటో తీసేసుకొని ఇంకా వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడికి ఆ రోజు నైట్కి అయితే అది వీడియో ఇంకా అక్కడికైతే అయిపోయిందనమాట. ఆ రోజు నైట్ ఇంక రూమ్కి వచ్చేసి పడుకొని పోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట ఆల్రెడీ. ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా ట్రైన్లో అయితే వచ్చేసి అయితే కూర్చున్నాము హ్యాపీగా. చూస్తారు కదా ఇలాగండి. ఇంకా వచ్చేమో మంచిగా అక్కడైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మంచిగా ఇంకా రిటర్న్ వెళ్ళేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. థర్స్డే నైట్ అయిపోయింది కదా, 4కి అయిపోయింది దర్శనము. ఇంకా ఫ్రైడే మార్నింగ్ 8:30కి అంతా కూడా ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసామన్నమాట. ట్రైన్కి వచ్చేసి ఇంకా మంచిగా సీట్స్ అయితే కిందనే దొరికాయి. ఇంకా హ్యాపీగా కూర్చుండిపోయాము అనమాట, ఫ్రీగా, ఎవ్వరు లేరు, ఫ్రీగా వచ్చేసింది. ట్రైన్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. జర్నీ కూడా ఈసారి అయితే అస్సలు బోర్ కొట్టలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నైట్ వెళ్ళాము, అది కూడా ఇంకా పడుకుంటూ పోయాము కాబట్టి ఇంకా ఏది కూడా ఇంకా అనిపించలేదు అనమాట. ఎక్కడ కూడా వెళ్ళేటప్పుడు అనిపించలేదు, వచ్చేటప్పుడు కూడా అనిపించలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు, ఎలా తీవాలి అనేసి అయితే ఇంకా అడుగుతూ ఉంటే నేను అటు తీ అని చెప్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ తీస్తున్నాడు వీడియో, కానీ మా బాబు ఇవ్వట్లేదు అనమాట తనకు, నేనే తీస్తాను అనేసి అయితే ఇంకా అడుగుతున్నాడు. ఇంక అందుకే తనకు చెప్పాను అనమాట, ఇలా తీయాలి అలా తీయాలని నేను చెప్తూ ఉంటే తీస్తున్నాడు అనమాట. సో ఇంకా ఇదనమాట, ఇలాగ మంచిగా జర్నీ చేస్తూ ఉన్నాము బాగా. ఇంకా ఈ టాయ్స్ అయితే కొన్ని కొనుక్కున్నాడు, కొన్ని బ్యాగ్ లోపల పెట్టేస్తాడు. ఇది వచ్చేసి ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేశాడు అనమాట. అంటే తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలి, అందుకోసమే ఇంకా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా అది అడిగాడు అనమాట, అందుకే తీసైతే ఇచ్చేసాను. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ ఇంకా కాలేదనమాట ట్రైన్, ఇంకా స్టార్ట్ కావడానికి ఒక 5 minutes అయితే ఉంది. ఇంకా అంతలోపే మేమైతే ఇంకా టిఫిన్ అయితే బయటే తీసుకొచ్చేసామన్నమాట టిఫిన్. ఇంకా అవైతే ఇంకా తింటూ ఉన్నాము. ఇంకా బాబుకి అయితే తినిపిస్తున్నారు మా హస్బెండ్. ఇంకా నేను తినాలి అనమాట, బాబు తిన్న తర్వాత నేను తింటాలి అని చెప్పేశాను. అయినా కూడా మా ఆయన నువ్వు తిను అనేసి అయితే చెప్పారనమాట. అందుకే ఇంకా నేను కూడా తిందాంలే అనేసి అయితే కొద్దిగా వాళ్ళు తింటున్నారు కదా వీడియో తీసుకుందాం అన్నట్టు ఇంకా నేనైతే వాళ్ళకి కొంచెం వీడియో తీసాను. ఇక్కడ అప్పుడే మా బాబు సెల్ ఇవ్వు అనేసి అయితే అడుగుతున్నాడండి, నేను తీస్తాను అనేసి అయితే ఇంకా ఇచ్చేసాను అనమాట. ఈ మధ్య మా బాబు చాలా సతాయిస్తున్నారులేంటి సెల్ కోసము, అంటే వీడియో తీసినప్పుడు నేనే తీవాలి అనేసి అయితే ఇంకా చూసారు కదా ఇక్కడ ఇప్పించుకున్నాడు సెల్లు. ఇంకా తనకు వీడియో తీయడం రాదు, ఇంకా నేనైతే ఇంకా తీస్తావా సరిగ్గా తీవు లేకపోతే ఆఫ్ చేసి అనేసి అయితే చెప్పేసాను అనమాట. తనని ఇక్కడ హ్యాండ్స్ అడ్డం పెట్టడం కానీ ఇలా తీస్తున్నాడు అనమాట. ఇంకా ఇలాగైతే ఇడ్లీ అయితే ఇంకా తింటూ ఉన్నాము. ఇంకా ఇప్పుడు ట్రైన్ ఎక్కాం కదా, 8:30కి 9కి అలాగా ఎక్కాం కదా ట్రైన్. నైట్ ఏ టైం అవుతుందో తెలియదు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వీడియో అయితే తీస్తానండి. ఇక్కడైతే ఇంకా మాతో పాటు వచ్చినారు కదా ఆ పాప అనమాట. ఎక్కడ వీడియోలో చూపించలేదనమాట వాళ్ళు ఎవరిని కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కడ వీడియోలో చూపించలేదు. ఇక్కడైతే ఇంకా ఇద్దరు వచ్చేసారనమాట ఒకే దగ్గరికి. అంటే మా బాబు ఉన్నాడు కదా, అక్కడికైతే వచ్చింది ఆ పాప, ఆడుకుందాం రానేసి అయితే. మా బాబు అయితే అస్సలు వదిలి వెళ్ళడం లేదనమాట మమ్మల్ని. ఇంక అందుకే ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంది, అంటే వాళ్ళు వేరే భోగిలో ఉన్నారనమాట, వేరే అంటే మా పక్కనే అక్కడ ఉన్నారనమాట. ఇంకా సో అందుకని ఆ పాప ఇక్కడికి అయితే వచ్చేసింది. ఇంకా ఇద్దరు అలాగ ఆడుకుంటుంటే మంచిగా అనిపించింది. ఇంకా అలాగే మెమొరీగా ఉంటుంది మంచిగా అనేసి అయితే ఇంకా అలాగైతే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం కింద ఆడుకొని తర్వాత మేము పైకి ఎక్కి ఆడుకుంటాము అనేసి అయితే అడిగారనమాట. అందుకే మా హస్బెండ్ వారిని అయితే ఇంక పైకి అయితే ఎక్కించేశాడు. ఇంకా పైన వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు కూడా మంచిగా. ఇంకా ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ అంటే ఫుల్ రెయిన్ అనమాట, ఫుల్ వర్షం పడుతుంది.
ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైంలో ఇది షూట్ చేశాను. ఫుల్ అంటే ఫుల్ వర్షము, చాలా బాగుంది బయట క్లైమేట్ కూడా. సో ఇంకా అదనమాట. ఫైనల్లీ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. నైట్ 10:30 ఆర్ 11 అయ్యిందనమాట ఇంటికి వచ్చేపాటికి. ఇంక ఇంటికి వచ్చేసాము. సో మార్నింగ్ 8:30కి ఎక్కింటే నైట్ 10:30 11కి అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా బయటే తినేసి అయితే వచ్చేసామండి. ఇంకా అదంతా కూడా నేను వీడియో ఎక్కడ కూడా తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఫుల్ అలసిపోయామన్నమాట. సో అందుకోసమే ఇంకా తినేసి ఇంకా వచ్చేసాము. ఇంకా హ్యాపీగా ఇంక పడుకుంటూ పోవడమే. ఇంక మార్నింగ్ మా బాబుకి అయితే స్కూల్ ఉందనమాట. ఇంకా హోంవర్క్ రాయలేదు కదా, నేను వెళ్ళాను స్కూల్కి అనేసి అయితే చెప్తూ ఉన్నాడు. సరేలే అనేసి అయితే తనకు చెప్పాను అనమాట. ఫస్ట్ పడుకోపో అని చెప్పాను. సో ఫైనలీ ఇదండి మా 5 సంవత్సరాల కళ అంతా తీర్చేసుకొని మొక్కేసి, ఇది వచ్చేసి మా బాబు మొక్కు అనమాట. ఇంకా మా బాబుకి అప్పుడు మా బాబు నాకు పుట్టినప్పుడు అప్పుడు అనుకున్నామండి. ఇప్పటికైతే ఇంకా కలిసి వచ్చింది, నెరవేర్చేసామన్నమాట. మొక్కు అయితే తీరిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇదండి. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మా ఆయన అయితే ఇంకా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు అనమాట. ఇంకా మీకు నిద్ర రాదు, ఇక్కడికే టైం ఓవర్ అయిపోయింది, అలసిపోయారు, ఇంకా వీడియోలో తీసుకుంటున్నారు అనేసి అయితే ఇంకా అన్నారనమాట. ఇంకా ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, ఇంకా షిర్డీ ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయిందనమాట. చాలా బాగా మంచిగా జరిగింది. హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చేసామండి. సో ఇంకా ఇదన్నమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి మా షిర్డీ ట్రిప్ ఎలా ఉంది అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మరి ఉంటానండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అయితే చూసేయండి. ఫైనల్లీ షిర్డీ ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. బాయ్ అందరికీ. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అండ్ అక్కడ నుంచి నేను ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పెద్దగా ఏం తెచ్చుకోను, నాకు అలాంటి చోట ఇష్టం ఉండదు, బట్ తెచ్చుకున్నవి చూపిస్తాను అనమాట. బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.